కృష్ణ నోరు జారారు. మత విశ్వాసాలు నమ్మకాలని పరిహసిస్తూ అవహేళన చేస్తూ మాట్లాడారు. ఆయనేదో తన మతాన్ని రుద్దటం కోసం ఆయన సతీమణిని తిరుమల వెళ్ళి తలనీలాలు సమర్పించేలా చేశారని చెప్పి, అంటే ఇంత సంస్కారవంతమైన భాష ఆయన వాడలేదు, చేశారని చెప్పి మాట్లాడారు. ఒక రకంగా ఏంటంటే ఇది వ్యక్తిగత మత విశ్వాసాలు, వాటిని పరిహసించి అవహేళన చేసి కమ్యూనిస్టులు మరి ఒక మెట్టు దిగారేమో అని అనిపించే. లోగడెప్పుడు కమ్యూనిస్టులు భావజాలంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇలాంటి పదజాలం వాడిన సందర్భం లోగడెప్పుడు మనం చూడాల. మరి రామకృష్ణ గారికి ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏంటో తెలియదు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తరచూ ఆయన వెన్నునొప్పితో బాధపడటము, లేకపోతే జ్వరంతో, మొన్నైతే జ్వరంతో తీవ్రంగా బాధపడ్డారు. ఆయనకి పవర్ స్టార్ కొంత బ్రేక్ తీసుకోవాలి, ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అని. ఇక అవన్నీ అటుంచితే మాజీ డీజీపీ సూపర్ కాప్ ఏబీ వెంకటేశ్వరరావు అయితే చిటికేసి మరీ చెప్పారు, వారం రోజులు సమయం ఇవ్వండి, సోషల్ మీడియాని ప్రక్షాళన చేస్తానండి. నిన్న 99 టీవీకి ఇచ్చిన ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావన చేశారు. అలాగే రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు, ఎవరూ ఊహించని కొత్త ఫేస్ రాయలసీమ నుంచి రాబోతున్నారు. ఇంకా బోల్డెన్ అంశాలు మాట్లాడటానికి మనతో ఉన్నారు బీజేపీ నాయకులు రవిచంద్రారెడ్డి గారు. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. అలాగే వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు, చాలా రోజులైంది మోహన్ రెడ్డి గారిని చూసి. నమస్కారం మోహన్ రెడ్డి గారు. అలాగే శివశంకర్ గారు, ఎంఎస్ఎంఈ చైర్మన్ అండ్ జనసేన సీనియర్ నాయకులు, సిద్ధాంతకర్త, జనసేన ఐడియాలాగ్, వారికి కూడా నమస్కారం. బాబ్జీ గారు, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జ్. నమస్కారం బాబ్జీ గారు. టు స్టార్ట్ విత్ శివశంకర్ గారు, ఏంటండి ఆ మాటలు? రామకృష్ణ గారు ఓకే, సిద్ధాంతపరంగా వ్యతిరేకత ఉండొచ్చు, విశ్వాసాల జోలికి వచ్చి అవహేళన చేయటం, దట్టు మహిళని టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయనకిను సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకి ఏమైనా తేడా ఏమైనా మీరు నోటీస్ చేశారా అండి? ఒకసారి మీరు మాట్లాడే ముందు ఆయన ఏం మాట్లాడారో చూసి వెళ్దాం. రామకృష్ణ గారు. టీడీపీ వారు మేము కొన్ని సవాళ్ళు ఇచ్చామని, నరమడి వాళ్ళ సవాళ్ళ గురించి బాగా మాట్లాడినారు. మరి ఇప్పుడు మీ సవాళ్ళు ఆమోదించాలా? మీరు ఇచ్చిన సవాళ్ళు కూడా ఆమోదించాలా కదా, మరి ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు? వారు జవాబు చెప్పాలి మరి. కాబట్టి అంటే మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నారంటే, చంద్రబాబు కొద్దిగా పవన్ కళ్యాణ్ అంతా ఇది కాలేదనుకో, పవన్ కళ్యాణ్ పాపం పూర్తి డ్రెస్ చేసుకొని ఆయన సనాతనవాది అయిపోయి బీజేపీ అజెండా మోస్తున్నాడు. ఆయన బీజేపీ అజెండా, పక్కా బీజేపీ అజెండా ఆయన. పాపం నిజంగా నాకైతే బాధ అవుతుంది. ఆమె అంటే వ్యక్తిగతము మనం మాట్లాడకూడదు. ఆమె క్రిస్టియన్, ఆమె భార్య, ఆమెతో కూడా పాప గుడ్డు కొట్టించాడు వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకుపోయి. అంత అవసరమా? కాబట్టి ఆయన పూర్తి సనాతనవాద అయిపోయి ఆ డ్రెస్ శివశంకర్ గారు పెట్టుకొని. శివశంకర్ గారు, ఈయనకు అంత అవసరమా? నమస్కారం అండి. మనం కూడా ఇది అడగచ్చు. పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. 99 టీవీ ప్రేక్షకులకి. యాక్చువల్ రామకృష్ణ గారికి వ్యక్తిగత మత అభిప్రాయాల జోలికి వెళ్ళకూడదు అంటూ మాట్లాడుతున్నాడు. అంటే ఎంత సంస్కారహీనుడో మనకు అర్థం